ఇచ్చారు పిల్లలకి నోట్స్లు, ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా. నారాయణ మెటీరియల్ ఇవి, దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి, ఐఐటీలో మా ర్యాంకులు ఏంటి, నారాయణ ప్రగతి ఏంటి, రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి, ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు. మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి. నేను స్పాన్సర్ చేస్తాను, నోట్స్లు నేను ఇస్తాను, నోట్స్లు ఇవ్వగలను. మీరు నోట్స్లు ఇచ్చిన సంతోషమే. మీ చరిత్ర ఎందుకండి? ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటీ బుక్స్ ఎందుకండి వాళ్ళకి? మీరు చెప్పిన దాని ప్రకారం 845 to 415 అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు. ఈ ఐఐటీ మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి చెప్తారు? ఎలా చెప్పగలరు వీటన్నిటిని కూడా? ఏమంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి రేపొద్దున ఈ మెటీరియల్లో ఉండేవి మాకేం చెప్పలా, ఈ రోజుకి 2.5 నెలలు అయింది, సిలబస్లో ఓపెన్ చేయాల, టీచర్స్ లేరు, వీళ్ళంతా ఎక్కడ చేరాలా? ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ గిస్తులో అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనో కార్పొరేట్లోనో చేరే పరిస్థితికి ఈరోజు మనకు కనపడతా ఉంది. ఈ విధంగా ఇస్తారా? మీరు డొనేట్ చేయండి. డొనేట్ చేసినప్పుడు ఆ విఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి. ఇక్కడ మనం ఎవరండి? మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి 15 కోట్లు ఇచ్చారంటే వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా. మరి నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా? ఇది పద్ధతా? మీకు అనిపించట్లేదా? మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? అన్నీ మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు, లాస్ట్కి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారా? ఇంకొక విషయం కూడా చెప్తా ఉండా. నారాయణ గారు ఇంకొకటి చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు తిడతారు. ఆ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర పెట్టుకొని సేవ్ చేసుకున్నాను. ఎంత దారుణంగా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత, హక్కు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు. మీరేం చెప్పారు? ఇంతకుముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము, ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు. అసలు జరిగింది ఎక్కడ జరిగింది? మీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా కూడా. ఈ స్పెషల్ ఆఫీసర్ని పెట్టడం కానీ, ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను. మున్సిపల్ జూనియర్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాము 2017లో. ఆ జూనియర్ కాలేజెస్లో ఎంతోమంది ఐఐటీలు అయినారు, ప్రపంచంలో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చని చెప్పినారు. దాని గురించి నేను 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా. 2017లో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు. దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు, వెంకటగిరి రాజాస్ కూడా లేదు, ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేసినారు. మీరు ఎంతమంది నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయొద్దా? ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల. ప్రిన్సిపల్ కూడా లేడు. ప్రిన్సిపల్ కూడా ఎవరు? మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు. ఒక్క లెక్చరర్ని కూడా మీరు పోస్ట్ని శాంక్షన్ చేయించుకోవాలి. పైపెచ్చు మైనారిటీలకు సంబంధించి పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒకటి స్టార్ట్ చేస్తారు. దానికైతే అసలు పర్మిషనే లేదు. ఈ రోజుకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా రన్ చేసినాం. ఈ రెండింటికి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు, ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు. పైపెచ్చు మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ ద్వారా తీసుకోలే. మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? మీరు ఎలక్షన్స్లో ఓడిపోగానే ఆ టీచర్స్ని 2020 నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ టీచర్స్ అంతా కూడా, ఆ లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ని ఆప్కాస్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు. ఇంకోటి కూడా చెప్తా ఉండా, మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా 2017లో. ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు. పెట్టి 2018 జనవరిలో మీకు పర్మిషన్ వచ్చింది. దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్లో మనం ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలా. సరే, అది కూడా తెచ్చుకున్నారు. రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు. అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి? బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది? 3,000-4,000కి వస్తుంది కదా. 3 పూట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి కాంటాక్ట్కి ఇస్తే, విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లోడికి 7,000 రూపాయలు ఇచ్చినారండి. ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తెచ్చిపెట్టిన దానికి. సో ఈ డేటా కూడా తెలుస్తూ ఉన్నాను. సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను. అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఎక్కడా కూడా స్ట్రెంత్ తగ్గల. మీరు అన్నారు కదా, మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది? 49 మంది అండి. 300 మందికి ఇచ్చినానంటున్నారు. ఆ తర్వాత మా గవర్నమెంట్లో 137, 157, 148, 137, 126, 135, 108, 183, ఇప్పుడు 148కి వచ్చింది. ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం కదా. మీ స్టాఫ్ని మీరు 2020లో వెళ్ళిపోయినారు. విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి, విఆర్ కూడా అన్నట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు 2020లోనే. అయినా రన్ చేస్తుంది కదా, మంచి రిజల్ట్ ఇచ్చింది కదా. ఎక్కడ చంపేసింది? ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా. పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది. మీరేం చేస్తున్నారు? ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేశారు.
వాళ్ళకి రూములు లేక మొన్నటిదాకా లేవు, వాళ్ళకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి. నేను ఆ విషయాన్ని ఎంఈఓతో కానీ అందరితో కూడా నేను మాట్లాడాను. నేను దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాను. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. స్టాఫ్ లేరు సార్, పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను కమిషనర్కి లెటర్ రాస్తున్నాను. మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు 2017లో స్టార్ట్ చేస్తా ఉన్నాం కదా, మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా, మరి ఈరోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి. అక్కడ పక్కన దాన్ని పంపించేస్తున్నారు, అక్కడ ల్యాబ్స్ లేవు. ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్లా, మరి మిడ్ డే మీల్స్ అంటారు, మిడ్ డే మీల్స్ రావట్లా. అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి, వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి. అంటే అక్కడ మిగిలిపోయినవి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలు ఇచ్చుకున్నారు. అంటే మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా, వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆర్ఐఓ మళ్ళీ అడిగాడంట, మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు, మీకు అసలు బుక్స్ కూడా రావు, ఆ బుక్స్ వెనక తెచ్చింది అంటారు. పాప మా టీచర్స్ బంగపోయి వాళ్ళంటికి బతిలాడే వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు. ఎందుకని? అది సిస్టంలో లేకుండా చేస్తూ ఉంటారు. మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా, మేము చంపేస్తా ఉన్నారు, మేము చంపలేదే, దాన్ని అది శుద్ధంగా జరుగుతూ ఉంది కదా. మరి మీరు ఈరోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ఏం చేస్తున్నారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి టౌన్లో తెలుసా మీకు? ఎంత చక్కగా ఉన్నాయి. అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు. ఎక్కడుంది? ఒక కేఎస్సీ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్కి లేదు. ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డీకేడబ్ల్యూ, అది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎక్కడైనా ఉందా? మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం. గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి, సరే మీరు చేస్తూ ఉన్నారు, మేము సంతోషపడతాం. మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది, మేము కొనసాగిస్తే కూడా మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఏదైనా కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. మా ఇష్ట ప్రకారం మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్తా ఉన్నాను. నేను ఏ ఒక్కటి కూడా నేను ఇంత గ్యాదర్ చేసినాను కదా, ఈ రోజుకి ఏ ఒక్కరి దగ్గరైనా చిన్న మాట అయినా ఎంఈఓకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటానో కనుక్కోండి, సార్ టీచర్స్ లేరు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని. హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి. కమిషనర్ అంటే మన మాట వినడు, ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు. ఆయనకు నేను ఎప్పుడు కూడా చేయలే. కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్పినాను. ఎందుకు చెప్తాం? సమాజం బాగుండాలి, పేదలు బాగుండాలా, అందరూ కూడా చక్కగా చదువుకోవాలా అనే తపంతనే చేస్తాం. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చేసి అసలు డిపిఆర్ ఏంటి సార్ అని అడిగాను. ఇంత డబ్బులు దానికి పెడుతున్నారు కదా, డిపిఆర్ ఏంటి, వెహికల్స్ ఏ ఫండ్తో కొంటున్నారు, వెహికల్ మెయింటెనెన్స్ ఎట్లా, ఫుడ్ ఎలా పెడుతున్నారు అని అడిగాను. తప్ప అది సామాన్య ప్రజలు అడగచ్చు కదా. నేను ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని, మరి నేను అడగడం తప్ప? నేను ఎక్కడైనా దాన్ని వాడొద్దని కానీ చెయ్యొద్దని కానీ చేయడానికి లేదని కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడానా, లెటర్లో ప్రస్తావించానా? ఆ లెటర్ కమిషనర్ తీసుకెళ్ళి రాజకీయ నాయకులకి ఇస్తే ఇంకా కమిషనర్ వ్యవస్థను మనం ఏమనుకోవాలా? నేనేమైనా తప్పు మాట్లాడుంటే ఓకే, నేను చెయ్యొద్దని ఉంటే ఓకే, నేను ఎక్కడైనా ఎవరినైనా ఏ విధంగానైనా మాట్లాడుంటే కూడా ఓకే. నేను మొన్న విఆర్ హై స్కూల్ విజిట్కి వెళ్తే కూడా అన్నీ చూసి బాగా చేయండి అని చెప్పొచ్చినానే కానీ ఒక్క కామెంట్ కూడా నేను చేయలేదు కదా, ఈ రోజు దాకా నేను చేయలేదు కదా, ఏ ఒక్కటి కూడా చేయలేదు కదా. నేను రాజకీయాలైనా వదిలేస్తానేమో కానీ పర్సనల్ టార్గెట్స్ ఎవరిని చేయను. నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను, వ్యవస్థలో తప్పులుంటే పోరాడతాను, అంతే తప్ప వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నారాయణ గారు అంటే నాకు గౌరవమే, కానీ తప్పు చేస్తే మాత్రం గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. సో ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ ఇంకా 2-3 ఇష్యూస్ అన్నింటిలో కూడా తప్పు జరిగినప్పుడు నేను గట్టిగానే నిలబడతాను. పేద ప్రజల తరపున కానీ నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజల తరపున కానీ గట్టిగా కూడా పోరాడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మాత్రం నేను ఎప్పుడు కామెంట్ వాళ్ళు చేస్తారా అది వాళ్ళ విజ్ఞత, నేనేం దాని గురించి కూడా కామెంట్ చేయను.